ఏంటి సీనియర్, బ్యాంకులు ఇస్తున్నారా? అవునరా, ఈ నెల ఖర్చులకి క్యాష్ విత్డ్రా చేసి వస్తున్నాను. ఎందుకు సీనియర్? ఇప్పుడుదా అన్ని క్యాష్లెస్ అయిందిగా. కార్డు లేదంటే యూపీఐ ఈజీగా ఉంటుంది. ఈజీగానే ఉంటుంది, కానీ నెల చివరిలో లెక్కలు చూసేటప్పటికి మనసు చాలా కష్టంగా ఉంటుందిరా. అటైతే చెప్తాను విను. ఇప్పుడు నా చేతిలో డబ్బుందనుకో, అందులో ఎంత ఖర్చు అవుతోంది, ఎంత మిగిలింది, పూర్తి కంట్రోల్ నా దగ్గర ఉంటుంది. అప్పుడే డబ్బు వాల్యూ ఏంటో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ ఇవన్నీ జస్ట్ నంబర్స్. ఆల్రెడీ మన జీవితమే నంబర్స్ గా వెళ్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ నంబర్ ఏంటి, ఫోన్ నంబర్ ఏంటి, పాన్ నంబర్ ఏంటి, పిన్ నంబర్ ఏంటి, టోకెన్ నంబర్ ఏంటి అని టార్చర్ పెడుతున్నారు. ఇది నా కష్టానికి దక్కే ఫలితం రా. దీన్ని అవుట్ నంబర్ చెయ్యనురా. ఫైనల్ గా ఒకటి చెప్తాను, నువ్వు చెప్పే ఈ క్యాష్లెస్ అన్ని తుఫాను, వర్షం, వరదలు, కరెంట్ కట్టు, ఇంటర్నెట్ కట్టు, ఇట్స్ ఆల్ వర్త్లెస్. సో థింక్ వైల్డ్. ఓకే, ఇంత ఉందా సీనియర్? హ్యాపీ బర్త్డే టు యు. యా అంతే. థ్యాంక్ యూ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంట్రా మామా, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బాగానే సాగుతోంది. ఇదిగో ఇక్కడే ఉంది. నా మ్యారేజ్ కి నువ్వు రాలేదు కదా? లేదురా. ఉండు, నా వైఫ్ ని ఇంట్రో చేస్తా. సంజన, ఒక్క నిమిషం రా. అవునవును, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్, ఆఫీస్ ఫ్రెండ్ శక్తి. హాయ్. తను వాడు వైఫ్. తినేనా వైఫ్? నైస్ టు మీట్ యు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఐ యామ్ హోమ్ మేకర్. ఓ, గుడ్ చాయిస్. మమ్మల్ని చూడండి, మేమిద్దరం ఆఫీస్కి వెళ్తేగా మా జీవితాన్ని ప్రశాంతంగా జీవించగలం. ఎందుకు అలాగంటున్నారు? ఎందుకంటే లాస్ట్ మంతే మేము పోషా ఒక కార్ కొన్నాం, దాన్ని అమ్మాయి తర్వాత ఇండివిజువల్ గా ఒక పెద్ద బంగ్లా టైప్ లో ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసి ఉన్నాం. అందుకే. కానీ మీరు చాలా స్మార్ట్ అండి. మీ హస్బెండ్ మీకు ఏ బర్డెన్ ఇవ్వలేదనుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ అనవసరమైన మాటలు? కొంతమందికి అర్థం అవ్వాలి కదా. మనం వెళ్ళి తిందామా? లెట్స్ గో. మేము వెళ్ళి తింటాం. ఎన్ని క్యాల్కులేషన్స్ వేసి ఉంటారు. మీరు పెళ్లి చేసుకుపోయే వైఫ్ ని వైఫ్ గా చూడకుండా ఈఎంఐ కట్టే బిజినెస్ పార్ట్నర్ లాగానే మీరు చూసారు కదా. చివరికి లైఫ్ ఎలా మారిందో చూసారా? ఇదే తలరాత. చివరి వరకు ఒంటరిగానే ఉండాల్సింది. సో సాడ్ ఫర్ యూ. నిన్నెవరే అనవసరంగా మాట్లాడమని చెప్పారు? తను చూసావా ఎంత నీచంగా మాట్లాడిందో? నువ్వు పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నావు. ఐఎమ్ అ హోమ్ మేకర్ గొప్పగా చెప్పుకుంటున్నావు. నేను లోన్లు మొత్తం తీసి పెట్టాను. ఎలా కడతానయ్యి అంటూ ఉద్యోగానికి వెళ్ళడంలో నీకు కష్టం ఏంటే? మీరు చేసిన తప్పులకంతా నన్ను బ్లేమ్ చేయకండి. దిస్ ఇస్ రిడిక్యులస్. నిన్ను చెప్పి ఏ ప్రయోజనం లేదు. అన్నిటికీ నా కుటుంబమే కారణం. ఇంటికెళ్ళాక అందరికీ ఇదిగో అందరూ ఎప్పుడే వెయిట్ చేస్తారు. ఏమ్మా, తనకి రేపు స్కూల్ లేదు? అవునమ్మా, ఇది ఇంకా హోంవర్క్ పూర్తి చేయలేదు. శక్తి, అన్నింటికీ ఇలా గొడవ పెడితే ఎలారా? ఏం చేస్తావో చేసుకో. నేను గొడవ పడుతున్నానా? మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారమ్మా. ఇప్పుడేం చేయలేకపోతున్నా. మీరు నన్ను అంటారా? నేను మొదట్లోనే నా కండిషన్ చెప్పానా లేదా? ఉద్యోగానికి వెళ్ళనని చెప్పిన మనిషిని మనిషి నా తలకంట కట్టారు. ఇప్పుడు నా కళ, లక్ష్యం, నా జీవితం మొత్తం శూన్యం పట్టినట్టు చేశారు. జ్ఞానశూన్యుడా, చదువుకున్నావు, కాస్త తెలివిగా మాట్లాడొచ్చుగా. ఉన్నదాంతో తృప్తిగా బతకకుండా లేని దానికోసం తెగ ఆరాటపడిపోతున్నావు. దేనితో బతుకుతాం? పెద్దగా చేర్చిపెట్టినట్టు. 2 ఏనుగులు గొడవ పడుతున్నప్పుడు దూరంగా కొండ మీద ఎక్కి తమాషా చూసేవాడే తెలివైనవాడు. దగ్గరికి వెళ్ళి విడదీయాలి అనుకున్నాడు అనుకో, నలిగి చస్తాడు. అలాంటిదే జీవితం కూడా. ఇప్పుడు కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళిందంటే, తను ఉద్యోగం చేస్తుందని నువ్వు ఉద్యోగం చేస్తున్నావని తను, ఇద్దరు ఒకరినొకరు చూసి అసూయపడ్డారంటే జీవితం చిన్నాభిన్నమైపోయి రోడ్డును పడుతుంది. దీనికే ఒక ఆయన ఉన్నదాంతో తృప్తి పడకుండా లేని దానికోసం అర్రులు చేస్తే ఉన్నది కూడా సంకనాగిపోతుందని చెప్పాడు. మన దగ్గర ఉన్నదాంతోనే తృప్తిగా జీవించాలి, అదే నేర్చుకోవాలి. మా కాలంలో మేము అలాగే జీవించాం. నీలాగా డబ్బు అని గోల్ చేయలేదు.
ఆయన చెప్పాడు ఏం చెప్పాడని పాత విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పకండి నాన్న. కీప్ యువర్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్ యువర్ సెల్ఫ్. నా జీవితంతో ఆడుకుని యు నో వాట్, యువర్ ఆల్ ఏన్షియన్ ఇడియట్స్ ఆఫ్ హిస్టరీ. జస్ట్ రబ్బిష్. రబ్బిష్. This is the problem with this current generation. No patience. Always living in dreams. Wake up. Come to reality. See the society. You have to read lot of people instead of reading invaluable book than money. Out of the certain period of time, you become defiantly knowing or unknowingly. What is it exactly? You can just quickly tell about your life and future, but you can't confirm it. You're all going only in this way. But we, in our generation, we work for moral, not for money. Life is divine, not dividend. First, you have to understand in the difference between money and life. Money is just a part of life. The whole life doesn't depend on money. You are in big dilemma in this too. In the same way, you differentiate comparison and competition. You compare and never complete. If you want to compete personally, you have to get into the battle, not someone else instead of you. So be practical, my dear son. If you can't understand all these things, there is no use in telling this. ఒక విషయం చెప్తాను. ప్రేమించే సమయంలో నిజంగా లవ్ చేయండి. అప్పుడే ముసలివాళ్ళైపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి 4 మంచి మాటలు, జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇవన్నీ లేకుండా జీవితాన్ని డబ్బుతోనే ఎలాగోలాగా గడిపేద్దామని అనుకుంటే యువర్ లైఫ్ ఈజ్ బికమ్ రబ్బిష్. ఏరా, ఎప్పుడు 2 ముక్కలతో కొంచెంగా మాట్లాడే నానని ఇప్పుడు ఇంత ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడేలాగా మార్చేసేవేంట్రా? ఇంత మాట్లాడడానికి తనకి ఒక 4 అడ్వైస్ ఇచ్చుంటే తను ఉద్యోగానికి వెళ్ళుండేది. ఆయన వాగాల్సిన అవసరం లేదు, నేను నుంచోవాల్సిన అవసరం లేదు. ఛీ, నీతో మాట్లాడడం కంటే గోడకు తల బాదుకోవచ్చు. స్ట్రాంగ్ గా ఉందని చూస్తున్నాను. అదే బాదుకుంటున్నానుగా. ఏదోటి చెయ్యి. అడ్వైస్ చేయడానికి మాత్రం అందరూ వచ్చేస్తారు. జరగమ్మా. కూడా వాడికి అర్థం అవుతుంది. చూస్తున్నాను ఇక్కడ. మామా, 1కి 2 సార్లు బాగా ఆలోచించుకోరా. 100 సార్లు ఆలోచించాను. నేను ఉద్యోగానికి వెళ్ళను. ఏంటి ఏసీలో బాడీ టెంపరేచర్ రైస్ అవుతుంది? వాట్ ఏ వండర్ఫుల్ కాశ్మీర్ యాపిల్. వాట్ ఏ వోడ్కా. చాలా ఫ్రెష్ గా ఉంది. వాకింగ్ ఇన్ ఎ క్యాట్వాక్. హలో, ఏముందిరా ఫిగరా. ఏం లేదు. ఊరికే మేనేజర్. గుడ్ మార్నింగ్. రే ఆగరా. వదిలే, నేను చూసుకుంటాలే. అయ్యో రా, నేను చెప్పేది విను. వదిలే అన్ననా. రే, ప్రాజెక్ట్ పని అవగొట్టకుండా ఎక్కడికి బయలుదేరిపోయావు? మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చకపోతే నాతోనే చెప్పండి కదా సీనియర్. ఏం చెప్తున్నావురా? డీటెయిల్గా చెప్పు. అవును, నీ పర్ఫార్మెన్స్ సరిలేదు, నీ ప్రాజెక్ట్ నాట్ గుడ్, కోన్ డెవలప్ యువర్ స్కిల్స్ అని 6 నెలలు బెంచ్లో కూర్చోపెట్టేశారు. ఎవరు? మన ప్రాజెక్ట్ మేనేజరే. ఉండొస్తాను. మే ఐ కమ్ ఇన్? కమ్ శక్తి, టేక్ యువర్ సీట్. వితౌట్ మై నాలెడ్జ్ నా టీం మెంబర్ని నువ్వెలా బెంచ్లో పారేయచ్చు? హే కూల్, అది నీ టీమే, కానీ ఇక్కడ ఉన్న 5 టీంలకి నేనే హెడ్. సో ఐ కెన్ మేక్ మై డెసిషన్స్ ఆన్ మై ఓన్. ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావు?
వాడి పర్ఫార్మెన్స్ గుడ్ అని నేను ఇచ్చాను. పర్ఫార్మెన్స్ అని గుడ్, కానీ పర్సనల్ నాట్ గుడ్. ఏంటి పర్సనల్ రిపోర్ట్? ఇలా నువ్వు మేనేజర్ అయినట్ట బ్రోకర్ పనిచేసే అది తప్పు కాదు, పని కావాలి కదా. నీకు అసలు సిగ్గులేదారా? దీనికి ఎందుకు సిగ్గుపడుతూ? పవర్. మేము కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీ నుంచి కొందరిని పనికి తీస్తాం, దాని నుంచి నీకు వేరే సోర్స్ ఇస్తాను. ఓకే? ఏది నీ మేనేజ్మెంట్ గ్రూపు ఉద్యోగాన్ని పేరుతో ట్రైనింగ్ కంపెనీలో డబ్బులు తీసుకుని ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం, అలా లోపలికి తీసుకొచ్చేయడం. పాపం కాలేజ్ నుంచి డైరెక్టర్ రిక్రూట్ అయ్యే పిల్లల్ని నాన్ పర్ఫార్మింగ్ లిస్ట్లో వెయ్యడం, అలా బయటికి దూసేయడం. ఇంకా మీ వాళ్ళకి ఇక్కడ పని ఇవ్వడం, అంతేగా? దట్స్ కరెక్ట్. కంపేర్ ద పర్ఫార్మెన్స్. మనకి అవుట్పుటే ముఖ్యం. He will be in bench. That's my final. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఒకవేళ మా ఇద్దరికి మీరు పెళ్లి చేసి ఉండకూడదు. తప్పు చేశారా? మీ అబ్బాయి జీవితం గురించి మాత్రమే ఆలోచించారా? వీటికి నాకు ఆన్సర్స్ తెలియట్లేదు. కాదమ్మా, మన కోసం ఒకరున్నారని అనుకుని జీవించే ఈ ఒంటరితనం దారుణంగా ఉంది. అలా అనుకోద్దమ్మా. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.